నిర్మల్ జిల్లాలోని డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముతోల్, చించాల, ఎడ్బిట్, బోరిగామ జిల్లా పరిషత్ హైస్కూళ్లలోని విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ రవీందర్ రెడ్డి హాజరయ్యారు. పాఠశాల నుంచి ప్రారంభం చేస్తున్నాం. దీనికి రాతగా వచ్చి తన ప్రాంతంపై తను విద్యను నిర్వహించిన ఘటనపై ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఒక పాఠ్యపుస్తకం తప్ప ఎలాంటి టీచింగ్ ఎయిడ్స్ లేవు. మన ప్రైవేట్ పాఠశాలలో పిల్లలకు స్టడీ మెటీరియల్స్, డిఫరెంట్ సిరీస్, డిఫరెంట్ జామెట్రీ బాక్స్లు అవసరం లేకున్నా తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాల విక్రయశాలకు వెళ్ళి అనవసరమైన కొని వాళ్ళ బ్యాగులను పరుగు చేస్తున్నారు. ఈ సందర్భంలో కనీసం ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, మిడ్ డే మీల్, వీటికి తోడు డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి నోట్బుక్స్ ఉండడం వల్ల విద్యార్థుల్లో ఎలాంటి ఆత్మన్యూనత భావం ఉండదన్న ఒక మంచి తలంపుతో పిల్లల మీద ఉండే మమకారంతో డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ డాక్టర్ కిరణ్ గారు చాలా హైదరాబాద్ నుంచి ఎంత దూరం వచ్చి మన ప్రభుత్వ పాఠశాల మీద ఉన్న ప్రేమ వాత్సల్యంతో వచ్చి తమ విలువైన సమయాన్ని, ఈరోజు వైద్య వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్. మనకు డాక్టర్స్ అండ్ సిటిజన్స్ రేషియో చేసుకుంటే ఇండియాలో సరైన రేషియోలు లేవు. అవసరం ఉన్న డాక్టర్స్ లేరు కాబట్టి ఆయన ఎంతో విలువైన సమయాన్ని, ఆ సమయంలో వారికి ఉండే డబ్బులు కూడా వదిలి ప్రభుత్వ పాఠశాలలో చదివే మీ పట్ల, మీ విద్యాభ్యాసం పట్ల ప్రత్యేక చొరవ చూపినందుకు డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ కిరణ్ గారికి జిల్లా విద్యాశాఖ అధికారిగా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్ రాజేందర్ గారు వెంకటప్పు, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి కోఆర్డినేట్ చేసిన హెచ్ఎం శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి అడగగానే విలువైన సమయాన్ని కేటాయించినటువంటి మన ముఖ్య అతిథి నిర్మల్ జిల్లా డిఈఓ గారు రవీందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. అండ్ ఈ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు మా యొక్క వినపాన్ని అందించి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ఇంతగానో కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా వచ్చినటువంటి ఎంఈఓ మెసేజ్ గారు, లైన్సా అండ్ సుభాష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు సర్పంచ్ రాజేందర్ వెంకటరెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు, ఉప సర్పంచ్ సంజీవ్ గారు, గ్రామ పెద్దలు రోల రమేష్ గారు అండ్ సుదర్శన్ గారు, వీరందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని మొదటగా మన జిల్లా, మన మండలము, మన ప్లేస్ లో ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే, నేను పుట్టిన ఊరు నిగ్వా, కుబీర్ మండలం, నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వాలో నేను జన్మించింది. నా యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం కూడా నిగ్వాలోనే జరిగింది. 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు నిగ్వా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. దాని తర్వాత ఉద్యోగరీత్యా తండ్రి గారితో పాటు వేరే ప్లేస్ లో షిఫ్ట్ కావడం జరిగింది.
కాబట్టి సొంత ఊరు మీద ప్రేమతోనే ఈ జిల్లాలో మన గ్రామంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దట్టు ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య మరియు వైద్యానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడం. సహాయ సహకారాలు మొదట విద్యకు సంబంధించి చిన్నారులతోనే స్టార్ట్ చేయడం ఉత్తమం అనిపించింది. ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పెద్దలను చూసి వారి లక్షణాలు వారి గుణగణాలను చూసి పెరిగే పిల్లలు రేపటి నాడు మంచి బాలుగా పౌరులుగా తయారు కావాలనే ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. మేము అందించేటువంటి ఈ నోట్ బుక్స్ మీకు పూర్తిగా ఉపయోగపడకపోయినా మీకు రెగ్యులర్ గా సిలబస్ బుక్స్ తో పాటు ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంత సహాయం